బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళా కన్వీనర్లు పోకల ఎలిజబెత్, గోల్కొండ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన విమర్శల నేపథ్యంలో కొండ సురేఖను విమర్శిస్తూ శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా మహిళా కమిటీ ఆధ్వర్యంలో మహిళా కన్వీనర్లు పోకల ఎలిజబెత్, గోల్కొండ కవిత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై చేసిన విమర్శల నేపథ్యంలో కొండ సురేఖని విమర్శిస్తూ శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని విమర్శించే స్థాయి సురేఖది కాదని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని విమర్శిస్తున్న ప్రతి ఒక్కరూ ఆకునూరి మురళి, విశారదన్ మహారాజులకు చెప్పేది ఒకటే, మరోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని విమర్శిస్తే సహించేది లేదని, ఇప్పటి వరకు ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని విమర్శించారో వారు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేకుంటే వారిని మేము వదిలే ప్రసక్తే లేదని వారు హెచ్చరించారు. వెంటనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి క్షమాపణలు చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కత్తుల కాన్షీరామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ చాంద్ పాషా, నియోజకవర్గం మైనారిటీ కన్వీనర్ మొహమ్మద్ రషీద్ తదితరులు పాల్గొన్నారు. కవిత, నల్గొండ జిల్లా మహిళా కన్వీనర్. కొండ సురేఖ గారు, మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావు. మీరు పేద కుటుంబం నుంచి వచ్చిర్రు. మీరు ఈరోజు డబ్బు ఉందని, హోదా ఉందని, మీకు ఒక స్థాయి ఉందని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురించి మాట్లాడుతారంటే నీకు మొదలు భయం అవుతుంది. నువ్వు కూడా పార్టీలు మారుకుంటూ వచ్చినావు. అది నువ్వు ఏ ఉద్దేశంతో ఉంటే వచ్చినావో మాకు అనవసరం. మీ గురించి మేము ఎప్పుడు విమర్శించాలి. కానీ ప్రజల కోసం సారు ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి పేద వర్గాల కోసం, పేద బిడ్డలను బాగు చేయాలని ఒకే ఏకైక ఉద్దేశంతో ఈ బహుజన్ సమాజ్ పార్టీలోకి వచ్చినాం, పోరాటం చేసినాం. మా సాయశక్తిలో మేము పోరాటం చేసినాం. కానీ మాకున్న వనరులు మేము పేద బిడ్డను బాగు చేయాలంటే మాకు వనరులు ఉండాలి. ఆ ఒక్క వనరుల గురించే కాదు, మాకు ఒక సపోర్ట్ కావాలి. పొత్తు పెట్టుకుంటే మేము బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మేము ఇంకా ముందుకు పోగలుగుతాం. వాళ్ళ బలం మా బలం ఒకటైతే మేము గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో మేము పోయినాం. కానీ వేరే ఉద్దేశంతో అయితే కాదు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సార్ మీద నిందలేసి ఆ ప్రెస్ మీట్ పెట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మాత్రం బాగుండదు. ఇక్కడ ఉన్న నల్గొండ జిల్లాలో ఉన్న మహిళలంతా ఏకమై, ఎవరైతే బహుజనవాదులు ఉంటారో వాళ్ళంతా ఏకమై నువ్వు ఉన్న స్థానాన్ని కదిలించడానికి కూడా మేము వెనక్కి పోము, తగ్గము. ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గము. కానీ జైబీలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ మీద వస్తున్నటువంటి అనుచిత వాక్యాలు, బూర్జవ రాజకీయాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి, అద్దంకి దయాకర్, ఆకునూరు మురళిగాడు, వీళ్ళందరూ కూడా బహుజన్ సమాజ్ పార్టీ బహుజన ఐకం ఏకమవుతుంది, ఏకత్వంలో భిన్నత్వం లాగా లౌకికం అనే దాని మీద బహుజన్ సమాజ్ పార్టీ ముందుకు పోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తూ ఉంది బహుజన్ సమాజ్ పార్టీ. ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ మండల్ కమిషన్ ద్వారా ఈ బహుజనులకు, బీసీలకు పూర్తి స్థాయిలో 27% రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ గుర్తించవలసిందిగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు సామాజిక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు బహుజనవాదం వైపు చూస్తున్నారు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, ఇటు పోతే ఆకునూరి మురళి గారికి, అద్దెకి దయాకర్ గారికి, ఇంకా పోతే ప్రతి ఒక్కరికి నేను కంఠస్పదంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు బూతులు మాట్లాడినట్టుగా బహుజన సమాజ్ పార్టీ మీద, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద, అక్క మాయావతి గారి మీద, ప్రతి ఒక్క మా పార్టీ మీద బూతులు మాట్లాడే వ్యక్తులు ప్రతి ఒక్కరు ఎవడైనా సరే, మేము గనక బూతులు మాట్లాడితే మేము బూతులలో మా బహుజన సమాజం పిహెచ్డి చేసి ఒక్కొక్కరు. కాబట్టి మేము ఎందుకంటే భారత రాజ్యాంగానికి కట్టుబడినటువంటి వ్యక్తులం. కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించాలి. కాబట్టి ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ షర్మిల గారు వచ్చేసి ప్రతి ఒక 3-4 పార్టీలో తిరిగి వచ్చి సొంత పార్టీ పెట్టుకొని వచ్చి మళ్ళీ వేరే కాంగ్రెస్ పార్టీలో పోతే ఆమె మీద విమర్శలు ఉండవు. ఈయన రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీలో పుట్టిండు, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు, ఆయన మీద ఎలాంటి విమర్శలు ఉండవు. ఇక ప్రతి ఒక్కరు వేరే వేరే పార్టీలకు వచ్చేసి పార్టీలు మిలకత్ అయ్యి వాళ్ళ పార్టీలు బతికించుకునేందుకు వాళ్ళ అడ్డదారిలో దొరికితే ఎవరు అడ్డదారి దొరికినా కానీ మేము వాళ్ళు మాట్లాడే విధానాలు ఉండవు. కానీ కేవలం బహుజన్ సమాజ్ పార్టీ అనేది దేశంలో అత్యున్నతమైన పవిత్రమైనటువంటి పార్టీ. కాబట్టి అనేది బహుజన్ సమాజ్ పార్టీ నల్గొండ జిల్లా తరఫున మేము మాట్లాడుతున్నాము. నా పేరు పోకల ఎలిజబెత్, నల్గొండ జిల్లా మహిళా కన్వీనర్. మరి ఈరోజు కొండ సురేఖ గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారైనటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు చేసిన
త్యాగాలు మాత్రం మీకు గుర్తుకు రాలేదా? మరి మీరు గతంలో కొండవారి ఫ్యామిలీ అంటే ప్రజలందరికీ తెలుసండి. ప్రజలు మీ యొక్క ఫ్యామిలీ విషయము కొత్తగా చెప్పుకోవాల్సిన విషయం కాదు. మా నోటితోటి మీరు చెప్పించుకుంటున్నారు. ఫస్ట్ మీ యొక్క మరి ఫ్యామిలీ స్థితిగతి ఏంది, మీరు ఏ విధమైన గూండాయిజం చేస్తారు, మీరు ఏంది అనేది ప్రజలందరికీ తెలుసు. కొత్తగా మీరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు మరి చేసినందుకు మరి దాన్ని మేము ఖండిస్తూ, ఎందుకు అంటే వారు గూండాయిజం చేసినట్టుగా మీకు కనపడిందా? అంటే మీ యొక్క బ్లడ్లో గూండాయిజం అనే పదము మీరు చేసే చరిత్ర అది కాబట్టి ప్రతి ఒక్కరిని అదే మాటతోటి సంబోధించారని చెప్పి మేము అనుకుంటున్నామండి. మీరు గౌరవప్రదమైన ఒక పదవిలో ఉన్నారు. అలాంటి వారు ఆచితూచి మాట్లాడాలి. మరి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రండి, చర్చకు రండి. మీ స్థితిగతులు ఆయన ఇంతవరకు కూడా బయట పెట్టలే. ఒక్కరొక్కరిని పేదింటి వాళ్ళను ఒక లీడర్లుగా తయారు చేసిండండి సమాజంలో. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇంకింత జ్ఞానం లేకుండా మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేము. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్రమంతా ఏకకంఠంగా ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యలు ఇంతటితోటి ఆగకపోతే మరి జరిగే పర్యవసానం కొండా సురేఖ గారు, అమ్మ మేడం గారు, మీరు ప్రజలలో ఎట్లా తిరుగుతారో కూడా చూపిస్తాం. నువ్వు క్షమాపణ చెప్పేంత వరకు మరి అసెంబ్లీని ముట్టడిస్తాము. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారు చేసిన వ్యాఖ్యల మీద వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పించేంత వరకు వారికి కూడా బాధ్యత ఉందని చెప్పి మేము సవినయంగా మరి రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం.